చదువుకోకముందు కాకరకాయ, చదువుకున్నాక కీకరకాయ అన్నాడట వెనకటికొకడు. ఇప్పుడు ప్రస్తుతం దేశంలో జరుగుతున్న పరిణామాలు ఇదే. ఒకప్పుడు మన తాత ముత్తాతల టైంలో మనకి ఓ 10 మందో, 15 మందో ఉంటారు. ఇప్పుడు మా అమ్మమ్మ మా నాయనమ్మ వైపు లెక్కేస్తే మా నాన్న వాళ్ళు 10 మంది. చనిపోయినోళ్ళు కాక. మా అమ్మ వాళ్ళు 9 మంది. చనిపోయినోళ్ళు ఒక ముగ్గురు, నలుగురు కాక. అంతమందిని కన్నారు మా నాయనమ్మ, మా అమ్మమ్మలు. అప్పుడు సంఖ్య అది. అందరూ బతకలేదా? బతికేశారు. కానీ అప్పుడు ఇలాగే బ్రతకాలని లెక్కలేదు. ఒకళ్ళు వ్యాపారం చేసుకున్నారు, ఒకళ్ళు ఉద్యోగం చేసుకున్నారు, ఇంకొకటి చేసుకున్నారు, వ్యవసాయం చేసుకున్నారు. ఇట్లా ఎవరు జీవితాలు వాళ్ళవి. ఇప్పుడు వచ్చేటప్పటికి ఇలాగే బ్రతకాలని ఆలోచిస్తున్నాం. ఇలాగే బ్రతకాలనుకున్నప్పుడు ఉమ్మడి కుటుంబాలు వద్దనుకుంటున్నాం. ఉమ్మడి కుటుంబాల్లో ఉంటే మాటలు వస్తాయి అనుకుంటున్నాం. దాంతో ఉమ్మడి కుటుంబాలు పోయి వ్యక్తి కుటుంబాలు వచ్చాయి. వ్యక్తి కుటుంబాలలో ఇలాగ బ్రతకాలి నా బిడ్డ అనుకుంటున్నాం. పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా బ్రతకలేము అనుకున్నప్పుడు పెళ్ళిళ్ళు మానేస్తున్నారు, లేకపోతే బిడ్డల్ని కనటం మానేస్తున్నారు. పర్యవసానం దేశంలో కేరళ హైయెస్ట్ ఎడ్యుకేటెడ్ స్టేట్ కాస్త ఇప్పుడు సంతానోత్పత్తిలో దారుణంగా దిగజారిపోయింది. పూర్తి ఆరోగ్యకరమైన వాతావరణం అంటే కేరళ అంటారు. ఆరోగ్యం బాగానే ఉంది, కానీ బిడ్డల కనే శక్తి పడిపోయింది. 1.3% పడిపోయింది. ఏ రాష్ట్రంలోనైనా ఏ దేశంలోనైనా 2.1% పైన ఫెర్టిలిటీ రేట్ ఉంటేనే సక్సెస్. బట్ కనీసం యావరేజ్, నేషనల్ యావరేజ్ 1.9 ఉంది. అదే మన దేశానికే సంక్షోభం. ఇప్పుడు కేరళది 1.3, దారుణమైనటువంటి సంక్షోభం. ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే ఇంకొక దరిద్రం ఏంటంటే 20.7% మంది ప్రజలు 60 ఏళ్ళు దాటిన వాళ్ళు ఉన్నారు. కొత్తగా పుట్టుకలు తగ్గిపోయినాయి, వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. ఇదివరకు మనం జపాన్ గురించి మాట్లాడుకునే వాళ్ళం, యూరప్ దేశాల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆ సంక్షోభం మన దగ్గరికే వస్తుంది.